హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫార్మ్స్. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందామంటే నాటుకోళ్ళ షెడ్ ఫామ్ నిర్మాణం చేసుకోవడంలో మేము చేసిన కొన్ని మిస్టేక్స్ మీకు ఎంత అనిపిస్తుంది. షెడ్ మేము నిర్మించి 1 మంత్ అయింది. అంటే మేము అది నిర్మించడంలో కొంచెం మిస్టేక్ చేసినాం. మీరు అది చేయకూడదు, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. దీనికన్నా ముందు వీడియో మాది షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసాం, షెడ్కి ఎంత ఖర్చు పెట్టాం అన్నది ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూసి వచ్చి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే షెడ్ ఎలా నిర్మించుకోవాలి, ఎంత ఖర్చుతో నిర్మించుకోవాలి, నిర్మాణంలో ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. అసలు షెడ్కి అయితే ఎంత కుదిరితే అంత తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. మన సరౌండింగ్లో దొరికే సామాన్తోనే కట్టుకోవాలి. కట్టెలు దొరుకుతాయి, పైన కట్టెలు దొరుకుతాయి, దానిపైన ఆకులు అవన్నీ ఎట్లా మనకు దొరికే. రేకులేసి సైడ్కి స్తంభాలేసి దానికి ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఎంత ఖర్చు పెట్టినా కోళ్ళ పైన ఖర్చు పెట్టండి. మనకు అవే లాభాన్ని ఇస్తాయి కాబట్టి కోళ్ళ పైన ఎక్కువ ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మా షెడ్ చాలా హైట్ వెళ్ళిపోయింది. మేము అసలు ఇంత హైట్ అనుకోలేదు. ఈ షెడ్ ఇంత హైట్ ఉండడం వల్ల మాకు వచ్చే నష్టాలు ఏంటంటే ఇప్పుడు ఎండ కొట్టినా డైరెక్ట్ ఇప్పుడు ఎండ కూడా అక్కడ వరకు కొడుతుంది. వర్షం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇలా కట్టుకుంటే. మీరు రేకులతో కట్టుకుంటే ఇలా పర్వాలేదు, కానీ ఆకులతోని ఇలా కట్టుకున్నట్టయితే ఇంత హైట్ అవసరం లేదు. మీరు హైట్ కొంచెం తగ్గియండి. మాది ఇది 12 ఉంటుంది, ఇది 6 ఉంటుంది. అయితే మీరు ఇది 8 పెట్టుకోండి, ఇది 4 పెట్టుకోండి, మీకు అనుకూలంగా. మన షెడ్ ఎలా అంటే ఇలా కింది వరకు ఉండాలి. ఈ గ్రౌండ్ నుంచి ఇక్కడ 2 ఫీట్స్ మాత్రమే, 2 ఫీట్స్ 3 ఫీట్స్ మాత్రమే లెంత్ ఉండాలి. ఎందుకంటే అక్కడ గాలి కానీ ఇంకేదన్నా కానీ మనకు ఈజీగా వెళ్తుంది. ఎండ కూడా అంత రాదు అంత హైట్లో ఉంటే. ఇది హైట్ చాలా ఎక్కువ అయింది. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్, హైట్ పెంచడం. సో మీరు చేయకండి. సో మన నెక్స్ట్ వీడియో ఏంటంటే చెప్పాక కోళ్ళ గురించి. కోళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాం, 1,50,000 ఖర్చు పెట్టాం. మీకు ఆ వీడియో రావాలంటే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.